ఉన్నట్టుండి కాళ్ల కింద ఉన్న భూమి ఒక్కసారిగా కుంగిపోతే ఏమవుతుంది? ఎలా ఉంటుంది? ఒక్కసారిగా గుండాగినంత పనైపోతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే కడప జిల్లాలో ఎదురైంది. నాయనోరిపల్లెలో గంట గంటకు పెరిగిపోతున్న గోతులతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గుంతలను చూసిన జనాలకు ఒంట్లో దడ పెరిగిపోతోంది. అకస్మాత్తుగా ఏర్పడుతున్న గోతుల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో అధికారులు 2 రోజుల పాటు గ్రామాన్ని వదిలి వెళ్లాలంటూ గ్రామస్తులను ఖాళీ చేయిస్తున్నారు. కడప జిల్లా చింతలకొమ్మదిన్నె మండలం నాయనోరిపల్లి గ్రామంలో ఏర్పడుతున్న వింత గొయ్యిలు జిల్లా వాసులకు ఆశ్చర్యాన్ని, భీతిని కలిగిస్తున్నాయి. సమీపంలోని బుగ్గవంక ఏరు జోరుగా సాగుతుంటే గడిచిన 3 రోజుల కిందట ఏటి ఒడ్డున ఆనుకుని ఉన్న బీడు భూముల్లో ఉన్నట్టుండి భూమి కుంగిపోయి పెద్ద గొయ్యిలా ఏర్పడుతుంది. ఈ గొయ్యి క్రమేణా పెద్దదిగా మారి బావిని తలపించేలా దిగబడిపోతోంది. గొయ్యిల్లో నీరు పైకి ఉబికి వస్తోంది. గొయ్యిల సంఖ్య గంట గంటకు పెరగసాగాయి. ఇప్పుడు ఏకంగా గ్రామంలోనే ఈ గోతులు ఏర్పడటం గ్రామస్తులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో వీటిని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి గోతులు ఏర్పడలేదని, తాము కొత్తగా వీటిని చూస్తున్నామని గ్రామవాసులు చెబుతున్నారు. గ్రామంలో ఏర్పడుతున్న ఈ గోతులను రెవెన్యూ, జియాలజిస్ట్ అధికారులు పరిశీలించారు. భూగర్భ జలశాఖ అధికారులు మాత్రం ఇక్కడి భూమిలో సున్నపురాయి అధికంగా ఉందని, ఈ భూముల్లో బోర్లు వేయడం, చాలా కాలం తర్వాత బుగ్గవంక ప్రాజెక్టులో నీరు పారడం వల్లే, భూమిలో సర్దుబాటు జరగడం వల్లే పొరలుగా గోతులుగా ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. ఒక్కసారిగా గోతులు ఏర్పడటం లేదని, చిన్న చిన్నగా భూమి కిందకు కుంగుతోందని, దీనివల్ల పెద్దగా ప్రమాదం కూడా ఏమీ ఉండదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం ముందు జాగ్రత్త చర్యగా గ్రామాన్ని ఖాళీ చేయించారు. బంధువుల ఇళ్లు ఉన్నవారు బంధువుల ఇళ్లకు వెళ్లొచ్చని, లేకుంటే పునరావాస కేంద్రానికి వస్తే వసతి కల్పిస్తామని తహసీల్దార్ గుణభూషణ్ రెడ్డి గ్రామస్తులకు సూచించారు. గ్రామస్తులు మాత్రం ఇంతగా ఆందోళన చెందుతున్నా కూడా ఏ ఒక్క అధికారి కానీ, నాయకులు కానీ పట్టించుకోవడం లేదని ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ లో